దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీక్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రికి పంపారు. మరోవైపు తమ ఆందోళన ఫలించిందని సీజేపీ ప్రకటిస్తూ ప్రజాస్వామ్యం, యువశక్తి గెలిచాయని తెలిపింది. ఇదే సమయంలో సీజేపీ ప్రతినిధులతో కేంద్రం మరో విడత చర్చలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సమర్పించారు. సో ఇప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సింధు. ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే నీటి ప్రశ్న పత్రాలకు బాధ్యత వహిస్తూ కీలకంగా గత 15 రోజుల నుంచి విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో కూడా ఇక్కడ ఈరోజు కూడా విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహంతో భారీ ఎత్తున విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతూ హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా అయితే కీలకంగా మారినటువంటి ఈ ప్రాంతంలో కూడా విశాఖలో కూడా ఏదైతే కేంద్ర మంత్రి రాజీనామా చేసిన నేపథ్యం కూడా కేంద్ర పలు వామపక్ష నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు మనం చూడొచ్చు, విశాఖ జీఎంసీ గాంధీ వేదిక వద్ద భారీ ఎత్తున అయితే ప్లకార్డులు పట్టుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఇప్పటికే సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే సిహెచ్ నరసింహరావు కూడా విద్యార్థులకు నిమ్మరసం ఇచ్చి వాళ్ళకి ఆందోళన నుంచి కూడా బయటకు రమ్మని కూడా వారికి చెప్పడంతో కూడా విద్యార్థులు హర్షం వ్యక్తం చేసి బయటకు వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ద్వారా భారీ ఎత్తున నీటి విద్యార్థులు భారీగా ర్యాలీ చేపట్టి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన నేపథ్యంలో కూడా ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో కూడా ఇప్పుడు కూడా ఈ యొక్క నిరసనకు భాగంగా సుమారుగా 11-12 మంది నీటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం బాధ్యత వహిస్తూ వారి కుటుంబాలు కూడా న్యాయం చేయాలని కోరుతూ కూడా ఇప్పటికే వారికి కూడా మరికొన్ని డిమాండ్లను కూడా ఇక్కడ ఉంచినట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఇది స్వచ్ఛందంగా విద్యార్థులు ఏదైతే స్వచ్ఛందంగా సాధించుకున్న విజయంగా మనం భావించి చెప్పవచ్చు. అదేవిధంగా దీనికి సోనం కూడా క్రియాశీలకంగా బాధ్యత వహించి ఈ యొక్క పోరాటంలో కూడా ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారని కూడా విద్యార్థి వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు దీనిపై కూడా ఎక్స్ ఖాతాలో కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించి ఇది విద్యార్థులు పోరాడి సాధించుకున్న విజయం అని కూడా చెప్తున్నారు. అదే భవిష్యత్తులోని ఇలాంటి కార్యకలాపాలు కూడా నీట్ ప్రశ్న పత్రాలు కూడా లీక్ అవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కూడా ముందస్తుగా ఈ తరహా చేయడం కూడా ఒక శుభసూచకమని కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాపై సర్వత్రా విద్యా వ్యవస్థ అటు విద్యార్థి సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఇది విద్యార్థులు సాధించుకుని విజయంగా భావించవచ్చని కూడా ఒకవైపు అయితే అటు విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ మరి ఎస్ఎఫ్ఐ వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. బట్ అటు ఢిల్లీ నుంచి కూడా దేశవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు ఏదైతే నీటి ప్రశ్న పత్రానికి లీకేజీ పరంగా ఏదైతే చేసిన నిరసనలో భాగంగా విద్యార్థి సంఘాలు అటు రాష్ట్రం నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది చెప్పవచ్చు. నరసింహ, మరో దఫా చర్చలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ చర్చల్లో ఇంకా ఎలాంటి డిమాండ్స్ ప్రభుత్వం ముందుంచే అవకాశం ఉంది? ఇప్పటివరకు ప్రధాన డిమాండ్ అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాగానే చూడాలి. ఇంకా ఎలాంటి డిమాండ్స్ కి ఆమోదం తెలిపే అవకాశం ఉంది? అదే మరోవైపు చర్చలు ఒకవైపు కొనసాగుతున్నా కూడా విద్యార్థులు పూర్తి పరంగా ఎవరైతే ఈ యొక్క నిరసనలో భాగంగా చనిపోయిన కుటుంబాలకు వారికి కుటుంబాలను ఆదుకోవాలని వారు న్యాయం చేయాలని భవిష్యత్ కాలంలో కూడా ఇలాంటి ఏదైతే పేపర్ లీకేజీ కూడా కాకుండా ఉండాలని కూడా ప్రభుత్వం తరఫు నుంచి వారి సందేశాలను వారి వినతపత్రాలు కూడా అందజేసిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా విద్యార్థి సంఘాలు ఒక తొలి దశలోని సాధించుకున్న విధంగా మనం భావించవచ్చు. అదేవిధంగా భవిష్యత్ కాలంలో వారికి ఏదైతే నీట్ అనే కాకుండా ఏ ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడితే అది భవిష్యత్ ఏదైతే విద్యార్థి భవిష్యత్తుకు పునాదిగా భావించవచ్చు కానీ కూడా విద్యార్థి సంఘాలు కూడా చెప్తున్నాయి. అదేవిధంగా ఏదైతే నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో కూడా ఈ రోజు సాధించుకున్న విద్యార్థులు విజయంగా భావించవచ్చని కూడా ఒకవైపు చెప్తున్న వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరసింహ.